టీడీపీ అధినేత చంద్రబాబును వైఎస్ షర్మిల కలిశారు. చంద్రబాబు ఇంటికి వెళ్లి తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి పత్రికను అందజేశారు. కుమారుడి వివాహానికి చంద్రబాబు కుటుంబాన్ని షర్మిల ఆహ్వానించారు. ఇప్పటికే షర్మిల పలువురు ప్రముఖులను తన కుమారుడు పెళ్లికి ఆహ్వానాలను అందించింది. షర్మిల కుమారుడి వివాహానికి తప్పకుండా వస్తానని చంద్రబాబు మాట ఇచ్చారని షర్మిల చెప్పారు. చంద్రబాబుతో ఎటువంటి రాజకీయాలు మాట్లాడలేదని, వైఎస్తో సాన్నిహిత్యంపై చంద్రబాబు ప్రస్తావించినట్లు ఆమె తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబును వైఎస్ షర్మిల కలిశారు. చంద్రబాబు ఇంటికి వెళ్లి తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి పత్రికను అందజేశారు. కుమారుడి వివాహానికి చంద్రబాబు కుటుంబాన్ని షర్మిల ఆహ్వానించారు. ఇప్పటికే షర్మిల పలువురు ప్రముఖులను తన కుమారుడు పెళ్లికి ఆహ్వానాలను అందించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్యామ్ అందజేస్తారు. శ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు చూసుకున్న కొద్దిసేపటి క్రితము ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల టీడీపీ అడిగినట్టు చంద్రబాబు నాయుడిని తన నివాసంలో కలిసి తన కుమారుడి పెళ్లి ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. అయితే ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డికి తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. తన తనయురాలుగా వైఎస్ తనయురాలుగా షర్మిలకు ఎప్పటికైనా సరే తాను ప్రత్యేక గుర్తింపిస్తానని ఈ సందర్భంగా చంద్రబాబు కూడా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. అయితే తమ మధ్య ఎటువంటి రాజకీయానికి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు రాలేదని మాత్రం బయటకు వచ్చాక షర్మిల కూడా చెప్పారు. వచ్చే నెల ఫిబ్రవరి 18వ తేదీన తన కుమారుడి వివాహానికి అన్ని పార్టీల నేతలను అలాగే అందరినీ కూడా గత కొన్ని రోజులుగా షర్మిల ఆహ్వానిస్తూ వస్తున్నారు. తెలంగాణ గవర్నర్ గాని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఆమె స్వయాన్ని కలిసి తన కుమారుడి వివాహానికి ఆహ్వానిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు చంద్రబాబు నాయుడు తన నివాసంలో కలిసి పెళ్లి పత్రికను ఇచ్చారు. షర్మిలతో పాటు ఆమె భర్త బ్రదర్ అనిల్ కూడా ఆమెతో పాటు ఉన్నారు. సుమారు 20 నిమిషాల పాటు వారి మధ్య భేటీ అన్ని జరిగింది. అయితే ఈ భేటీలో ఎటువంటి ప్రత్యేకత లేదని చెప్పవచ్చు. కేవలం తన కుటుంబానికి సంబంధించిన తన కుమారుడి వివాహానికి సంబంధించిన ఆహ్వానం అందించేందుకే తాను వెళ్ళాను, ఇంతకు మించి ఎటువంటి లేదని షర్మిల చెప్పారు. రైట్, థ్యాంక్ యూ శ్యామ్. రాజశేఖర రెడ్డి గారి మనవడు వైఎస్ రాజారెడ్డి గారి పెళ్లి జరుగుతున్న సందర్భంలో చాలా మంది ఇన్వైట్ చేస్తున్నాం రాజకీయ నాయకుల్ని. అందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా పెళ్లికొచ్చి వాళ్ళని ఆశీర్వదించాలని కోరడం జరిగింది. చాలాసేపు రాజశేఖర రెడ్డి గారి గురించి, వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి, వాళ్ళ రాజకీయ ఇనిషియల్ ప్రస్థానంలో జరిగిన విషయాల గురించి అన్ని గుర్తు చేసుకున్నారు, మాకు గుర్తు చేశారు. చాలాసేపు మాట్లాడాం, చాలా సంతోషం అనిపించింది. వచ్చి ఆశీర్వదిస్తామని మాటించాం. రాజశేఖర రెడ్డి గారి మనవడు వైఎస్ రాజారెడ్డి గారి పెళ్లి జరుగుతున్న సందర్భంలో చాలా మంది ఇన్వైట్ చేస్తున్నాం రాజకీయ నాయకుల్ని. అందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా పెళ్లికొచ్చి వాళ్ళని ఆశీర్వదించాలని కోరడం జరిగింది. చాలాసేపు రాజశేఖర రెడ్డి గారి గురించి, వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి, వాళ్ళ రాజకీయ ఇనిషియల్ ప్రస్థానంలో జరిగిన విషయాల గురించి అన్ని గుర్తు చేసుకున్నారు, మాకు గుర్తు చేశారు. చాలాసేపు మాట్లాడాం, చాలా సంతోషం అనిపించింది. వచ్చి ఆశీర్వదిస్తామని మాటించాం.